హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కుర్రటిపండు. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మేమైతే ఈ సంవత్సరం దీపావళి చేసుకోకూడదు, ఎందుకంటే రీసెంట్ గానే మా తాతయ్య నానమ్మ వాళ్ళు చనిపోయారు, అందుకని చేసుకోకూడదంట. లేదంటే ఈ సంవత్సరం చాలా ప్లాన్ చేశాను, అన్ని ఆగిపోయాయి. మాకు ఎలాగో పండగ లేదు కాబట్టి వేరే వాళ్ళు చేసుకుంటారు కదా, చూడడానికి స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గరలో ఇల్లులన్నీ కూడా దీపాల వెలుగుతో వెలిగిపోతున్నాయి. మా ఇంటి దగ్గరలోనే దీపావళికి కావాల్సిన మందులు అమ్ముతున్నారు. టైం అయినా కూడా జనాలు ఇంకా కొంటూనే ఉన్నారు. ఇంకా అలా వెళ్తూ మా లచ్చన్ గారి దగ్గర అయితే ఆగాము. ఆయన అయితే తెక్కాలు చేస్తున్నారు అవుట్లన్నీ. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. మన అమలాపురం అంతా కూడా క్రాకర్ సౌండ్స్ తో దద్దరిల్లిపోతుంది. ఆ వచ్చే సౌండ్స్ కు అంబతులన్నీ భయపడి రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఒక్కో ఇంటి దగ్గర కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ వెలిగిస్తున్నారు. ఇళ్ళ దగ్గరనే కాదు, షాప్స్ దగ్గర, రోడ్ల పైన ఎక్కడ పెడితే అక్కడ అలా వెలిగిస్తూనే ఉన్నారు. మన గడియార స్తంభం దగ్గర కూడా దద్దరిల్లిపోయేలా మందు కలెక్ట్ చేశారు. అలా మన అమలాపురం అంతా తిరుగుతూ ఉన్నాము. అమలాపురంలో ప్రతి సందులోని దీపావళి ఆడావిడే. ఎక్కడ అవుట్స్ వచ్చి మీద పడతాయని భయమేసింది. ప్రతి చోట కూడా సేమ్ పేటెప్పిలు ఎక్కువగా కాల్చుతున్నారు. అవి కాల్చిన తర్వాత పైన అంతా పొగతోని, కిందంతా కాగితాలతో నిండిపోయింది. ప్రతి చోట కూడా ఇలాంటివి పైకి ఎగరేస్తున్నారు. దీన్ని ఏమంటారో మాకు తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఈ సంవత్సరం దీపావళి జరుపుకున్నారో లేదో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఎలాగైతే మేము అంతా తిరిగేసి సేఫ్గా ఇంటికి వచ్చేసాం. మా ఇంటి దగ్గర కూడా ఇలాంటివి పైకి వదులుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన అకౌంట్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.